వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. అడ్మిషన్స్ టైం. ఈ టైంలోనే కొత్త కాలేజెస్ వస్తాయి, కొత్త ప్రైవేట్ యూనివర్సిటీస్ వస్తాయి. స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ వాటికి సంబంధించి హైప్గా ఆర్టికల్స్ రావడం, హైప్గా వీడియోస్ రావడం, అవన్నీ చూసి మీరు కనుక రాంగ్ స్టెప్ వేస్తే కనుక మీ పరిస్థితి కూడా ఇప్పుడు 7,000 మంది విద్యార్థులకు ఏదైతే జరిగిందో అదే మీకు జరగబోతుంది. అలాంటి రాంగ్ డిసిషన్, రాంగ్ స్టెప్స్ ఎవరు వేయకూడదనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లాస్ట్ వరకు చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. లైక్ చేసి మిగిలిన స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా వీటికి సంబంధించిన విషయాలు తెలుస్తాయి. మీకు లైవ్ ఎగ్జాంపుల్ కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. ఇలాంటి సిచ్యువేషన్ మనకు ఎక్కడో కాదు, తెలంగాణ స్టేట్కి సంబంధించి హైదరాబాద్లోనే జరిగింది. ప్రైవేట్ యూనివర్సిటీస్ పేరుతో వాటికి గుర్తింపు లేకపోయినా, పర్మిషన్ లేకపోయినా విద్యార్థులను జాయిన్ చేయించుకోవడం, వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయకపోవడం, వాళ్ళ 1 year వేస్ట్ అయిన తర్వాత అప్పుడు విద్యార్థులకు అసలు కళాశాలకు పర్మిషన్ లేవని తెలిసిన తర్వాత వాటికి సంబంధించి విద్యార్థులు తల్లిదండ్రులు ఫైట్ చేయడం, ప్రొటెస్ట్ చేయడం, ధర్నాలు చేయడం, ప్రతి ఒక్కటి మీకు ఒక్కసారి యూట్యూబ్లో వీడియో చూసినా వస్తాయి. పేపర్లో ప్రతి ఒక్క ఆర్టికల్లో ఇంగ్లీష్ న్యూస్ పేపర్, తెలుగు న్యూస్ పేపర్, ప్రతి దాంట్లో దీనికి సంబంధించిన న్యూసే ఉంటుంది. సో జరిగిన మ్యాటర్ ఏంటంటే, మనకు ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లు అమలు చేసిన తర్వాత గవర్నమెంటు 2 ప్రైవేట్ యూనివర్సిటీస్, గురునానక్ యూనివర్సిటీ, శ్రీనిధి యూనివర్సిటీకి పర్మిషన్ ఇస్తున్నామని చెప్పినప్పటికీ అక్కడ టోటల్గా గవర్నర్ నుంచి పర్మిషన్ రాలేదు, గుర్తింపు కూడా రాలేదు. గుర్తింపు రాకపోయినప్పటికీ ఎలా అయినా వచ్చేస్తుందన్న ఉద్దేశంతో ఈ యూనివర్సిటీస్ స్టూడెంట్స్కి అడ్మిషన్ తీసుకున్నారు. అడ్మిషన్ తీసుకున్న తర్వాత డైరెక్ట్గా పర్మిషన్ రాకపోయినా క్లాసెస్ కంటిన్యూ చేసి వాళ్ళ దగ్గర ఫీజెస్ అన్నీ తీసుకొని లాస్ట్ వరకు 1 year వేస్ట్ అయ్యేంత వరకు కూడా పర్మిషన్ లేదని ఏ విద్యార్థికి కానీ తల్లిదండ్రులు కానీ చెప్పకుండా అలానే రన్ చేసేసి ఫైనల్గా ఎగ్జామ్స్ ఇంకా మాకు కండక్ట్ చేయట్లేదు, అసలు మాకు ఎగ్జామ్స్ పెడతారా లేదా అని చెప్పుడు వచ్చేసరికి ఇది సిచ్యువేషన్ బయటకు వచ్చింది. అసలు పర్మిషనే లేదు, వీళ్ళు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయలేరు, కండక్ట్ చేసినా వాటి వల్ల యూజ్ లేదని తెలిసి ఇంకా నిరసనలు, ధర్నాలు ప్రతి ఒక్కటి చేస్తూనే వస్తూ ఉన్నారు. ఫైనల్గా స్టూడెంట్స్కి న్యాయం జరిగిందా అంటే వాళ్ళకి అసలు వేరే కాలేజీలో వేరే బ్రాంచీలలో సీట్స్ ఇస్తామని చెప్పి దాన్ని ప్రొలాంగ్ చేసి 1.5 year వేస్ట్ చేసిన తర్వాత ఏదో ఒక కాలేజీలో ఏదో ఒక బ్రాంచ్లు ఇచ్చారు, కానీ వాళ్ళు కావాలనుకునే మాత్రం రాలేదు. అక్కడ జరిగిన విషయం ఏంటి అంటే, స్టూడెంట్స్ పేరెంట్స్ అందరికీ ఇలానే హైప్ ఇచ్చారు. మాకు ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి అని ఆర్టికల్స్ రావడము, వీడియోస్ రావడము, ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్లో జాయిన్ అవుతే మీకు లైఫ్ సెటిల్ అయిపోతుంది, కెరీర్ సెటిల్ అవుతుందని చెప్పడము, దీనివల్ల ఆటోమేటిక్గా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి ఓకే అందరు చెప్తున్నారు కదా ఇవి ఇంకా చాలా బాగుంటాయి, వీటిలో జాయిన్ అవుతే చాలు సెటిల్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో పేరెంట్స్ ఇంట్రెస్ట్ చూపించారు, స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపించారు, వెళ్ళి జాయిన్ అయిపోయారు. జాయిన్ అయిన టైంలో కూడా పర్మిషన్ ఉందా, అసలు యూనివర్సిటీ ఎప్పుడు స్టార్ట్ అయింది, యూనివర్సిటీస్లో మనం జాయిన్ అవుతే రియల్గా పర్మిషన్ ఉన్న కాలేజ్ అయినా కాదా, ఇవన్నీ ఏం చూడలేదు. చూడకపోవడం వల్ల ఒక్కరు కాదు ఇద్దరు కాదు 4,000 మంది విద్యార్థులకు, ఇక్కడ విద్యార్థులు తల్లిదండ్రుల మంది అంత అమాయకత్వం అంటే ఒక అందుకు వాళ్ళతో ఉన్నప్పటికీ ఇంకో అందుకు అక్కడ అడ్వర్టైజ్మెంట్ కానీ, పేపర్ ఆర్టికల్స్ కానీ, వీడియోస్ కానీ ఈ కాలేజీలో బ్రహ్మాండంగా ఉంటుంది, ఇదే టాప్ కాలేజ్ అవుతుందనో, ఈ యూనివర్సిటీ జాయిన్ అవుతే కంపల్సరీ ప్లేస్మెంట్ వస్తుందనో, 100% మీకు జాబ్స్ వస్తాయనో చెప్తూ ఉండడం వల్ల జాయిన్ అయ్యారు. ఇలాంటి కాలేజెస్ మీకు అడ్మిషన్స్ టైంలో చాలా వస్తూ ఉంటాయి. వీటన్నిటి గురించి మీరు ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా, ఎటువంటి ఆలోచన చేయకుండా డైరెక్ట్గా ఇంకా హైప్ వచ్చింది కదా అని చెప్పి జాయిన్ అయ్యారంటే కనుక మీ సిచ్యువేషన్ కూడా ఇలా యూనివర్సిటీ జాయిన్ అయిన 6,000 మంది విద్యార్థులు ఎలా అయితే నష్టపోయారో మీకు కూడా అలాంటి పరిస్థితి ఎదురవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. యూనివర్సిటీకి పర్మిషన్ ఉందా, కాలేజీకి పర్మిషన్ ఉందా, దాంట్లో జాయిన్ అవుతే మనకు సర్టిఫికేట్ వస్తుందా, ఆ సర్టిఫికేట్ ఒరిజినల్ సర్టిఫికేట్ అవుతుందా, అది వ్యాలిడ్ అవుతుందా, కంపల్సరీగా అఫీషియల్ వెబ్సైట్లలో మనకు యూనివర్సిటీ కానీ కాలేజ్ కానీ పర్మిషన్ ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. మనకు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తే ఏమవుతుందంటే కౌన్సిలింగ్లో ఆటోమేటిక్గా పర్మిషన్ ఉన్న కాలేజ్లో ఉంటాయి కాబట్టి మీరు జాయిన్ అవుతే ప్రాబ్లం ఉండదు. అలాగే ఎప్పటి నుంచో స్టార్ట్ అయిన ప్రైవేట్ యూనివర్సిటీస్కి ఆల్రెడీ ఎన్ఆర్ఐఎఫ్ ర్యాంకింగ్స్ కూడా ఉంటాయి కాబట్టి వాటిలో జాయిన్ అయిన ఏం కాదు. ఇలా ఏమీ లేని కాలేజెస్ జస్ట్ హైప్ చూసేసి మీరు జాయిన్ అయ్యారంటే కనుక మీరు బిగ్గెస్ట్ మిస్టేక్ చేసి మీ మనీ, టైం, స్టూడెంట్ లైఫ్ వేస్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. మీరు ఒక్కసారి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ గురునానక్ యూనివర్సిటీ ఫైట్స్ కానీ, గురునానక్ యూనివర్సిటీ ప్రొటెస్ట్ కానీ, శ్రీనిధి యూనివర్సిటీ ప్రొటెస్ట్ ఫైట్ కానీ
ఒక్కసారి క్లిక్ చేసి చూడండి. మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ వస్తాయి, చాలా ఆర్టికల్స్ వస్తాయి. ఎంతమంది స్టూడెంట్స్ నష్టపోయారు, ఎలా నష్టపోయారు అనేది కూడా క్లారిటీగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఉంటాయి. అవైనా చూసి ఒక్కసారి క్లారిటీ తెచ్చుకోండి అందరూ, విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు కూడా. థ్యాంక్ యూ.